అలవియరుగక ధర్తరాష్ట్రులు గడంగి మమ్ము బరిచిన పాటులు మానసమున చవుట పెట్టిన వితుల చండముంది అంకురింపక చెడిపోయిన అంబుజాక్ష. అంబుజాక్ష అంటే కమలాల వంటి కన్నులు కలవాడా ఓ శ్రీకృష్ణ. పుండరీకాక్ష, తన శక్తి ఏ పాటిదో తెలుసుకొనక దుర్యోధనాదులు పూనుకొని మమ్మల్ని నానా విధమైనటువంటి బాధలకు గురి చేశారు. చవిటి నేలలో విత్తిన విత్తులు మొలకెత్తగా నశించిన విధంగా తలంపులన్నీ మా హృదయంలోనే అణగారిపోయాయి. అంటే ఎన్ని బాధలకు గురి చేసినా అర్జునుడు ఏమంటున్నాడంటే, అర్జునుడి యొక్క మనస్సుకు ఈ పద్యం అద్దం పడుతుంది. బాధ పొందినటువంటి హృదయ క్షేత్రాలు పగ సాధింపు చర్యతో సారవంతమవుతాయి. కానీ పాండవ హృదయాలు ధర్మజ శాంతి ప్రబోధం చేత శ్రమభావాన్ని పొంది యుద్ధబీజాలు మొలకెత్తని చవిటి నేలలుగా తయారయ్యాయి. దానితో వారి ఆశలు ఆకాంక్షలు మొలకెత్తని విపరీత స్థితికి గురి అయ్యాయి. ఇది ఆత్మ నిర్వేదాన్ని భగవంతుడితో చెప్పుకుంటున్నటువంటి తీరు. యుద్ధవాంఛను గూఢంగా వ్యక్తం చేస్తున్నటువంటి వైఖరి కూడా. వ్యతిరేక వ్యంగ్య స్ఫూర్తి ధ్వనించే విధంగా అర్జునుడు మాట్లాడినాడు. దుర్యోధనాదులు మాకు కలిగించిన కష్టాలు నా మనస్సులో చవిటి నీళ్ళలో చల్లిన విత్తుల వల మొలకెత్తకుండా చెడిపోయాయి అని తెలుగులో ఉండగా, మూలంలో సనామ సమ్యగ్వర్తేత పాండవేష్విత మాధవ నమే సంజాయతే బుద్ధి బీజముక్తమివోష. చవిటి నీళ్ళలో చల్లిన విత్తనం వలె దుర్యోధనుడు పాండవుల విషయంలో సరిగా ప్రవర్తిస్తాడని నాకు అనిపించడం లేదు అని మూలంలో ఉన్నది. అయితే దుర్యోధనాదులు ఏ విధంగానూ ప్రయత్నం చేసినా మాకు కొట్లాడాలి అని లేదు. ఓడబరచి మాకు వారికి పుడమి సగము కాగజేసి పొంగి పొసగియు దెడు నట్టి తెరుగు సేయుట కడు మేలది గౌరవము సుఖంబులు చేయుల్. ఒడన్బరచి అంటే సమ్మతింపజేసి, మాకును వారికి కృష్ణ ఆ మూర్ఖులను ఎట్లాగైనా సంధికి ఒప్పించి మాకు వారికి రాజ్యంలో చెరిసగం వచ్చేటట్లు చేసి ఉభయులను కలిసి మెలిసి ఒబ్దికగా జీవించే ఏర్పాటు కావించడం చాలా మంచిది. ఆ ఏర్పాటు వలన మాకు గౌరవము సౌఖ్యము లభిస్తాయి. నీకిట్టిది చిత్తమునకు రాకున్నది ఏది వలదు రండిమ్మెయి మీరీ కార్యము సేయుండని మా కానతి ఎమ్ము కంసమర్ధన తెలియన్. కంసమర్ధన, కంసుని నిర్మూలించిన వాడా కృష్ణ, కౌరవులతో మేము సంధి చేసుకొనుట మీ దివ్య చిత్తానికి గనక సరిపడకపోతే ఆ పద్ధతి మీకు తగదు. మీరు ఈ రకంగా పని చెయ్యండి అని స్పష్టంగా మాకు ఆజ్ఞ ఇవ్వండి. అంటే కృష్ణ అని అర్జునుడు తన యొక్క మానసిక నిర్వేదాన్ని తెలియపరుస్తూ, మీరెట్లా అంటే అట్లా, మాకిది మేలు కలిగిస్తుంది, ధర్మస్వరూపం ఇటువంటిది అని మీరు గనక తెలియచెప్పుట మీకు ఏపాటి వాడిని, అన్నీ మీకు తెలుసు కదా, మాకు ఏది హితమో ఏది న్యాయమో నువ్వే ఆలోచించి నిర్ణయించి ఈ దారిని పొమ్మని నిర్దేశిస్తే ఆ మార్గాన్ని అవలంబించి నిర్విచారంగా నీవు చెప్పినట్లు చేసి ఉన్నత స్థితికి రాగలము మేము. అట్టి స్థితి నేడు క్రొత్తగా ఏర్పడింది కాదు కదా, మొదటి నుంచి కూడా మీ పట్ల మాకు అచంచలమైన భక్తి విశ్వాసం ఉన్నాయి అని తన యొక్క నమ్మకాన్ని ఆయనకు దేవదేవుడికి తెలియజేస్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అన్న గీతాకారుడి వాక్యానికి అనుగుణంగా అర్జునుడు పాండవుల యొక్క అనన్య భక్తి విశేషాన్ని పేర్కొన్నాడు. ఈ విధంగా అన్నాడు. అన్న తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడంటే, ఓ ఫల్గుణ,
ఉపాయంతో శక్తితో శ్రమించి సేద్యానికి పలు రకాల దోహదం చేసినప్పటికీ సమయానికి గనక తగినంత వర్షం లేకుంటే పంట చేతికి అందదు. అట్లానే ఎన్నో విధాల పరిశ్రమ చేసినప్పటికీ ప్రేమతో దైవం ప్రసన్నమైనప్పుడే పురుష యత్నాలు సఫలమవుతాయి.